హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మళ్ళొక వీడియోతోని మీ ముందుకు వచ్చేసిన. ఆ వీడియో ఏంటిది అంటే పూరీలోకి మనం బేషన్ కర్రీ ఎలా చేసుకోవాలి, ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలి అన్న కాన్సెప్ట్తో అయితే వచ్చేసిన. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కారానికి ఇంకా సరిపడా పచ్చిమిర్చే యూజ్ చేసుకోవాలి. ఇందులో కారం అయితే యాడ్ చేయం మనము. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే పచ్చిమిర్చి ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. కరివేపాకు, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు ఒక 5 మినిట్స్ అలా మగ్గనియాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఆలు వేసేసుకోవాలి. అందులో ఆలు ఒక 5 to 10 మినిట్స్లో మగ్గిపోతాయి. కొంచెం కలుపుతూ ఉండాలి. ఆలు లేదంటే అడుగంటుతుంది. కలుపుకొని పక్కన అది ఆలు మగ్గేలోపు పక్కన ఇంకొక గిన్నెలోకి శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకొని ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ మెంబర్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. 4-5 మెంబర్స్కి అయితే ఇది సరిపోతుంది. 6 మెంబర్స్కి కూడా సరిపోతుంది. 3-4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. అందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయి. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఆలోపు ఆలు మగ్గిపోతుంది. ఈ పిండి అనేది అందులో వేసేసుకోవాలి. తొందరగా గట్టిగా అయిపోతుంది శనగపిండి అనేది. వాటర్ ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఒక 10 మినిట్స్ వరకు అది మంచిగా ఉడుకుతుందనమాట. లేదంటే తొందరగా గట్టిగా అయిపోతుంది. మళ్ళీ తర్వాత వేసినా కూడా మంచిగా కలవదనమాట. ముందే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అందులో వేసేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ అనేది. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. లేదంటే మొత్తం గడ్డలాగా అయిపోతుందన్నమాట శనగపిండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండి ఒక 10 మినిట్స్ అలా ఉడికించాలి. ఉడికించి లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ బేషన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పూరీలు రెడీ చేస్తున్నాము. ఇక్కడ పూరీలు అయితే ఇలా పొంగాలి అని అంటే మనం పిండి తడుపుకునేటప్పుడే కొంచెం అందులో రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, అది వేసుకుంటే కలుపుకొని పిండి మంచిగా ఒక 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన పెట్టేసుకుంటే మంచిగా పొంగుతాయి పూరీలు. సూపర్ టేస్టీతో బేషన్ కర్రీ పూరీ అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసాము. ఇంకా తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఈరోజైతే పూరీ విత్ బేషన్ కర్రీ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. మీ బ్రేక్ఫాస్ట్ ఏంటిదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ప్లీజ్ అందరూ లైక్ చేయండి వీడియోని.